నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. మొక్కజొన్న రైతుల కష్టాలు తప్పడం లేదు. ఆరుగాలం కష్టపడి పండించిన రైతులను దోచుకుంటున్నారు. హనుమకొండ జిల్లా సాయంపేట మండలానికి చెందిన మొక్కజొన్న అమ్మిన రైతులకు సరైన డబ్బులు రాలేదంటూ నిరసన చేశారు. ప్రతి వారికి సుమారు 2 నుంచి 3 వేలకు పైగా తక్కువ డబ్బులు అకౌంట్లో వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వాహకులను అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదంటూ వాపోయారు. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుకు సమాచారం అందించినట్లు తెలిపారు. ఎలాగైనా సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకొని తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాధిత రైతులు గాజే రాజేందర్, దూబాసి కృష్ణమూర్తి, పిన్నంటి నారోత్తం రెడ్డి, సాధు రమేష్, నాగరాజు, రవీందర్ రెడ్డి, రాజేశ్వరరావు, కోల ఆనందం పాల్గొన్నారు. 50 కిలోలంటే 1200 రూపాయలు తక్కువ పడ్డది. నాకు సరిపోకుంటే నేను పసనుండి వెంకన్న పేరు మీద కూడా మొక్కజొన్నలు అమ్ముకోవడం జరిగింది. అన్న కూడా ఫోన్ చేసిన తర్వాత నేను ఫోన్ చేసిన, అన్న అమౌంట్ వచ్చిందని ఫోన్ చేసిన తర్వాత 3200 తక్కువ పడ్డాయి తమ్ముడు, 70,000 రూపాయలు పడ్డాయి, 73,200 కానీ అన్న చెప్పిండు. ఇప్పుడు మేము ఎమ్మెల్యే గారిని వచ్చి కలవడం జరిగింది. కలిస్తే ఆ డిఎం గారికి ఫోన్ చేసిండు, ఎలాంటి రెస్పాన్స్ లేదు, మేము మాట్లాడదాం అని చెప్పడం జరిగింది. దాదాపు నిన్న ఈవినింగ్ వరకు ఒక 30-40 మంది వచ్చిండు. ఈ రోజు అయితే ఒక 100 మంది దాడతారు. శాంపేట ఇది ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే నా గోదాముకు డబ్బులు అమౌంట్ పడ్డాయి. సేమ్ నాకే గాజా రాజేందర్ పేరు మీదనే చింతలు పోయినాయి, సిద్దిపేట పోయినాయి, అమౌంట్ కరెక్ట్ పడ్డాయి. శాంపేట గోదాములనే పడ్డ వాటికి డబ్బులు తక్కువ పడడం జరిగింది. అందరి కేవలం శాంపేట సెంటర్లో శాంపేట గోదాంలో పడ్డాయి. దీని మీద పూర్తి విచారణ జరిపి రైతులకు తగు న్యాయం చేయాలి, అమౌంట్ కూడా పడాలి. ఈ డబ్బులు కనుక మాకు అకౌంట్లో పడకపోతే మాత్రం ఇది తీవ్రంగా ఉగ్ర రూపం దాల్చాల్సి వస్తుంది, రైతు పడాల్సి వస్తుంది. నీల రవీందర్ రెడ్డి, అబ్బు రవీందర్ రెడ్డి, సోల ఆనందం, కుసుమ రాజేశ్వరరావు, అమరకొండ రాజేశ్వరరావు, నీల రవీందర్ రెడ్డి, నరసింహారెడ్డి, వీళ్ళందరూ ఉండడం జరిగింది ఈరోజు.